ఇదే తేడా. అందుకే లోపల ఆయన పడుకున్నాడు, బయట హనుమ ఉన్నారు. చంద్రుని యొక్క సాచివ్యాన్ని ఇవాళ ఒక్క హనుమకి మాత్రమే చెప్తారు. ఎందుకని? లోకోపకారం కోసమని వెళ్ళినటువంటి మహానుభావుడు హనుమ. ఇవాళ హనుమకి సాచివ్యం చేస్తున్నారట. ఎలా? హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. వెండి పంజరంలో పెట్టిన హంస ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కాదుట. మందర పర్వతపు గుహలో ఉన్న సింహం ఎలా పడుకుంటుందో అలా ఉందిట, ఉన్నారట చంద్రుడు. కాదుట. బలిష్టమైనటువంటి ఏనుగు మీద కూర్చున్న వీరుడిలా ఉన్నారట. అలా ఆకాశంలో ఉన్నట్ట చంద్రుడు. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం ఉంది. హంసో యథా రజత పంజరస్థః. హంస రాయబారము 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 అని మనకు మాట అంటాం మనం. హంస రాయబారం చేసిందండి, హంస రాయబారం చేసిందండి అని నలదమయంతులకి చేసింది. హంస కలుపుతుంది ఇద్దరిని. అందుకని అలా కలపబోతున్నారు ఇవాళ హనుమ. ఎవరిని? సీతారాముల్ని. సీతారాముల్నిద్దరినీ కలపడానికి వచ్చినటువంటి హనుమకి జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడానికి ఆత్మదర్శనం చెయ్యడానికి వచ్చినటువంటి ప్రాజ్ఞుడైన హనుమకి ఈశ్వరానుగ్రహం కలుగుతోంది. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప ఉపాసనలో వచ్చే దోషాలు సర్దుకోవు. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, మీ ఉపాసనలో ఏమైనా దోషాలుంటే వాటిని మళ్ళీ ఈశ్వరుడే తెలియచెప్పి సర్దిస్తాడు. ఈశ్వరానుగ్రహం లేదనుకోండి, అందుకే ఎంత జ్ఞాని భక్తి విడిచిపెట్టాడు. భక్తి జ్ఞానం కలిసే ఉంటాయి, లేకపోతే దోషం సరిపడదు. అందుకే కాత్యాయని వ్రతంలో వాళ్ళు చేసిన దోషం ఏమిటో కృష్ణుడు వచ్చి చెప్పాడు. మీరు దిగంబరంగా స్నానం చేస్తున్నారు, అందుకే మీకు ఫలితం కలగట్లేదని. ఈశ్వరానుగ్రహం ఉంటే లోపం దిద్దుకుంటుంది, ఈశ్వరానుగ్రహం లేకపోతే లోపం దిద్దబడదు. ఇవాళ హనుమకి చంద్రుని యొక్క సాచివ్యం ఉంది. చంద్రుడంటే పరమశివుడు, సాక్షాత్ శంకరుడు. ఎందుకని? అష్టమూర్తులుగా చంద్రుడు ఉంటాడు. ఈశ్వరుడు యొక్క 8 రూపాల్లో చంద్రుడు ఒకటి. అందుకే భూరంభం శనలో నిలోంబర మహార్నాదో హిమాంసుప్పుమా అన్నంటారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్వరూపంలో, దక్షిణామూర్తి స్తోత్రంలో. చంద్రుడిగా ఉండేవాడు శంకరుడు ఉంటాడు. శివుని యొక్క అనుగ్రహం పడుతోంది కాబట్టి, ఈశ్వరానుగ్రహం వెనకాల ఉంది కాబట్టి, ఎవరికి ఆయనకి ఉపాసనలో వచ్చే దోషాన్ని మళ్ళీ ఆయనే దిద్దుతాడు భగవంతుడు. దిద్ది ఆత్మదర్శనం అయ్యేటట్టు చేయిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుందో మీరు చూస్తారు, ఎక్కడ ఉపాసనలో దోషం వచ్చిందో. సరే, అందుచేత బాహ్యంలో సీతారాముల్ని కలపడానికి వచ్చారు. అందుకని ఇవాళ హంసలా సాచివ్యం చేస్తున్నారు, వెలుతురు పడేటట్టు. సింహో యథా మందరకందరస్థః. మందర పర్వత గుహలో పడుకున్న సింహంలా ఉన్నారు ఇవాళ. ఎవడు పడుకున్నవాడు? సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి తన 7 కక్షల లోపల ఉన్న తన పడక గదిలో పడుకున్నవాడు రావణాసురుడు. ఆ రావణాసురుడి యొక్క బతుకు బయట పెట్టడానికి ఇవాళ హనుమ వచ్చారు. ఎలా వచ్చారు? వీరో యథా గర్విత కుంజరస్థః. ఏనుగు మీద వచ్చిన మహావీరుడు వచ్చినట్టు వచ్చారు. అందుకని అలా ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శ్లోకం సాచివ్యం చేసినట్టుంటుంది, కానీ ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాన్ని అందులో ఆవిష్కరిస్తూ ఉంటుంది. అటువంటి చంద్రుడు లోకస్య పాపాని వినాశయంతం. ఈ శ్లోకాలకి సుందరకాండలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు తెలిసి వినండి, తెలియక వినండి. అందుకే సుందరకాండ వింటే ఫలితం, సుందరకాండ వింటే ఫలితం అని ఎందుకంటారో తెలుసా? ఖచ్చితంగా హనుమ ఈ వెతుకుతున్న రోజు ఏ రోజు వెతికారో తెలుసా అండి? ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు అన్వేషణం చేశారు. త్రయోదశి నాడు శైవ సాంప్రదాయంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే చాలా గొప్ప తిథి. వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి ఎంత గొప్పదో, శైవ సంప్రదాయంలో త్రయోదశి అంత గొప్పది. త్రయోదశి చంద్రుని యొక్క కాంతి పరిఢవిల్లి ఉంటుంది పున్నమికి ముందర. ఆ త్రయోదశి నాడు ఆయన అన్వేషణం చేస్తున్నారు. ఆయన మీద శివానుగ్రహం పడుతోంది. ఈ శ్లోకాలు మీరు తెలిసి వినండి, తెలియక వినండి, శివానుగ్రహాన్ని శబ్దస్వరూపంగా కురిపిస్తాయి. అందుకని సుందరకాండ వినండి, సుందరకాండ వినండి అంటారు. శివానుగ్రహం కలిగితే ఏమవుతుంది? శివ అంటే మంగళప్రదుడు, ఆయన మంగళం చేస్తాడు. ఏ అమంగళం వెంట తిరగడం వల్ల ఇన్నాళ్ల నుంచి శోకిస్తున్నారో ఆ శోక కారణం తొలగిపోతుంది. అందుకని సుందరకాండ వింటారు, అది రహస్యం. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శు సీతాంశుమదాభియాంతం.
ఆ చంద్రుడు ఎలా ఉన్నట్ట? లోకస్య పాప నివినాశయంతం, లోకము యొక్క పాపమును పోగొట్టేవాడిగా ఉన్నట్ట. లోకము యొక్క పాపమును ఎవడు పోగొడతాడు చెప్పండి? మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక తప్పు చేశాడు, ఒకడు హత్య చేశాడు. హత్య చేస్తే కోర్టుకి కేసు వెళ్ళింది. న్యాయమూర్తి గారు ఏం చెప్తారు? హత్య చేశాడా లేదా విచారణ చేస్తారు. చేశారు అని రుజువైంది అనుకోండి, వాడికి శిక్ష వేస్తారు. రాష్ట్రపతి గారికి క్షమాభిక్షకు అప్లికేషన్ పెట్టుకున్నాడు అనుకోండి, రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? ఆయన ఇద్దరినీ పిలిచి వాదోపవాదాలు వినరు. ఆయన నేను క్షమాభిక్ష పెట్టాలి అని ఆయనకు అనిపించింది అనుకోండి, నువ్వు ఇంత నేరం చేసినా నీకు క్షమాభిక్ష పెడుతున్నాను, నువ్వు ఇంక నుంచి జాగ్రత్తగా ఉండు అని వాడిని బయటకు వదిలేస్తాడు. ఆయన సంతకం పెట్టారనుకోండి, ఆర్డర్ వేసి, వాడు హత్య చేయలేదా, హంతకుడు కాడా? సుప్రీంకోర్టు చెప్పింది వాడు హంతకుడని. కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఏమైంది? వాడి పాపం పోయింది. ఎందుకని? మనమే ఎన్నుకున్న రాష్ట్రపతికి ఇంత విశేషాధికారం ఉంటే ఈ బ్రహ్మాండములను సృష్టించిన పరమాత్మకి ఎంత విశేషాధికారం ఉండాలి? ఆయన అనుగ్రహం ఉంటే పాపములను కడిగేస్తాడు. అందుకే వెంకటేశ్వరుడై ఉంటాడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం, ఈశ్వర అంటే ఎదురు తిరిగి ఇంకొకటి అడగలేడు ఎందుకు తీశామని. సర్వజగన్నియామకుడు కాబట్టి వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు కాడు, వెంకటేశ్వరుడు. వేకి దీర్ఘం ఉండాలి. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయాలి, కానీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయకూడదు. వెంకటేశ్వర అని రాయాలి. అది వేం ఉంటేనే పాపాన్ని తీయడం, వేం అంటేనే పాపం. అందుచేత ఆ మాట చెప్తూ ఎంత అందంగా మాట్లాడారో చూడండి. లోకస్య పాప నివినాశయంతం. మనకి ప్రత్యక్షంగా కనపడుతుంటాడు ఆకాశంలో చంద్రుడు. ఈ చంద్రుడే ఆనాడు సాచివ్యం చేశాడు. శంకరుడు ఇక్కడే ఉన్నాడు ఎదురుగుండా కనపడుతూ మీకు అంబరతలంలో. ఆయన ఏం చేయగలడట? ఆయన అనుగ్రహం కలిగితే పాపాన్ని తీసేస్తాట. పాపం ఉంటేనేగా మీరు శోకిస్తున్నారు. ఆ పాపం ఆయన అనుగ్రహించి తీసేశారనుకోండి, ఇంక శోకం ఎక్కడుంది? అందుకని ఇది ఆ శ్లోకానికి ఉన్న శక్తి. లోకస్య పాప నివినాశయంతం మహోదధించాపి సమేధయంతం. ఏదైనా ఒక పని జరగాలి అంటే ఏది ఉండాలి? ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి వాడేం చెయ్యలేడు. మనస్సుకి అధిష్టాన దేవత ఎవరో తెలుసా? చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. అప్పటి వరకు పరిష్కారం అక్కడే ఉంది, సమస్య అక్కడే ఉంది. మీకు ఆ పరిష్కారం తెలియలేదు. ఎందుకు తెలియలేదు? మనస్సు యందు ఆ ఉత్సాహం లేదు, మనస్సు అటువైపుకి వెళ్ళలేదు. ఇవాళ ఈశ్వర అనుగ్రహం కలిగింది, మనస్సు ఉత్సాహాన్ని పొందింది, ఎటెళ్లాలో ఆలోచన దొరికింది, అటు వెళ్ళిపోయారు. ఏమైపోయింది? సమస్య విడిపోయింది. అరే రే రే ఈయన్ని పట్టుకుంటే అయిపోతుందని తెలియలేదండి, ఇన్నాళ్ళు అనవసరంగా తిరిగాను, ఇన్నాళ్ళకి తెలిసి నేను పట్టుకున్నాను, పని అయిపోయింది అంటాడు. ఏమైంది? అనుగ్రహం కురిసింది. అందుకని ఇది సముద్రమునకు ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగినటువంటి వాడై ఉన్నట్టు చంద్రుడు. సముద్రాన్ని ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగిన వాడు మీ మనస్సుని కూడా ఉత్తేజితుణ్ణి చెయ్యగలడు. అందుకే లూనటిక్స్ అని అంటారు వైద్య పరిభాషలో. వాళ్ళు చంద్రుణ్ణి ఆధారం చేసుకుని పిచ్చి పెరుగుతూ ఉంటుంది, పిచ్చి తగ్గుతూ ఉంటుంది. మనస్సు యొక్క వ్యగ్రత కూడా, సామాన్యుడి మనస్సు కూడా అంతే. పౌర్ణమికి అమావాస్యకి మనస్సు దానికి సంబంధించి ప్రభావాన్ని పొందుతూ ఉంటుంది. సరే, అందుచేత ఉత్సాహములుగా మార్చగలిగిన వాడై ఉంటాడు పరమాత్మ ఆయన అనుగ్రహం కలిగితే. అందుకని లోకస్య పాప నివినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాని విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియంతం. సమస్త భూతములను ప్రకాశింపచేస్తున్నట్ట. సూర్యుడు ప్రకాశింపచేస్తాడు, కానీ ఒక తేడా ఉంటుంది, తపింపచేస్తాడు. ప్రకాశం ఉంటుంది కానీ మీరు ఎక్కువసేపు కూర్చోలేరు ఎండలో. బా ఒక్క పెట్టేస్తోందండి అంటాం. వెన్నెలు ఉందనుకోండి ఎంతసేపు అయినా కూర్చుంటారు. మూన్ లైట్, ఫుల్ మూన్ నైట్, ఫుల్ మూన్ డిన్నర్ అంటారు. ఆ పౌర్ణమి నాటి రాత్రి కూర్చోవడం అంటే అదొక గొప్ప సంతోషం. ఎందుకని? ఎంతసేపు కూర్చున్నా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. మనస్సుని ఉత్తేజితుణ్ణి చేస్తాడు, బాహ్యమునందంత చల్లగా ఉంటుంది. అందుకని దదర్శ సీతాంశుమతాభియాంతం వినష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలాంకో తథా ప్రకాశో విరరాజచంద్ర. మళ్ళీ చంద్రుడి గురించే. వినష్ట సీతాంశు తుషార పంకో. మంచు బురదబట్టినట్టుగా చంద్రుడి చుట్టూ చేరిందిట. చేరితే ఇవాళ ఎవరు ఆదుకున్నారట? మహాగ్రహగ్రహ వినిష్ట పంక. సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడ్డాయిట.
వెంటనే బురద ఎగిరిపోయింది. ఆ ఉపాసన చేసేవాడికి మనస్సులో కొంచెం అటు ఇటు ఊగిసలాట ఉంటుంది. దీన్ని ఎవరు నిలబెట్టాలి? ఈశ్వరుడే నిలబెట్టాలి. మళ్ళీ ఈ హనుమ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతారు, సీతమ్మ కనపట్టలేదని. ఉత్సాహం ఎవరివ్వాలి? భగవానుడే ఇవ్వాలి. అందుకని మహాగ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలాంకో స్తథా విరాజో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా కాని ఉన్నాడు అనుకోండి, ఒక్కసారి మనస్సుకి పట్టినటువంటి నిరుత్సాహం పోయిందనుకోండి, సమాధానాలన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి. పిల్లాడు ఎంసెట్ పేపర్కి వెళ్ళిన తర్వాత అబ్బా అన్నీ నాకు వచ్చినవే అంటాడు. అన్నీ నాకు వచ్చినవి అంటే పక్కవాడు అంటాడు నాకు ఏమీ రానివి పడ్డాయంటాడు. వీడికి వచ్చినవి వీడికి రానివి ఎలా అయ్యాయి? ఒకే కాలేజీలో చదివితే. వాడి మనస్సులో ఏవి ఎంసెట్ పేపర్లో వస్తాయో అవి చదివేటట్టు వాడి బుద్ధి ప్రచోదనమైంది. వాడికి అవి తెలిసినవయ్యాయి, వీడికి అవి తెలియనివయ్యాయి. అంటే తేడా సక్సెస్కి. ప్రచోదయాత్ 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 అంటుంది అందుకే మంత్రం. అందుకని ఏమైందిట, అలా కానీ ఒకసారి ఆనందం పొందేశారనుకోండి, ఇంటికి ఎలా వస్తాడు పిల్లాడు? అమ్మా సక్సెస్ అని అరుచుకుంటూ ఇంకా బూట్లు కూడా విప్పాడు. సాక్స్ ఇప్పుడు ఆ బూట్లు ఇటొకటి విసురుతాడు. అమ్మా ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ వచ్చేసినట్టే. అమ్మా నాన్నగారికి చెప్పు, జేఎన్టీయూ హైదరాబాద్లో జాయిన్ అవ్వమంటే హైదరాబాద్లో జాయిన్ అవుతాను, వైజాగ్లో జాయిన్ అవ్వమంటే వైజాగ్లో జాయిన్ అవుతాను, మీ దగ్గరే ఉండి చదువుకోమంటే కాకినాడలో చదువుకుంటాను, ఏదైనా సరే సీట్ వచ్చేస్తుందమ్మా, బిలో 100 ర్యాంక్ గ్యారంటీ అంటాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆనందం? మనస్సుకి ఉత్సాహం కలిగించాడు పరమాత్మ. అది ఫలితానికి హేతువైంది. ఆ ఉత్సాహం ఫలితంగా మారబోతోంది. అందుకని ఎలా ఉన్నారు ఇవాళ? చంద్రుణ్ణి చూస్తే ఆకాశంలో సాచివ్యం చేసినప్పుడు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహానుభావుడు. ఒక్కసారి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాత్య యథా నరేంద్రో తథా ప్రకాశో విరరాజచంద్ర. పెద్ద శిలాతలం అంటే ఒక రాతి మీదకెళ్ళి ఒక సింహం కూర్చుందనుకోండి. ఏమవుతుంది సింహం కూర్చుంటే? ఒక అరణ్యంలో సింహం నడిచి వెళ్ళిపోతుంటుంది. సింహం వెంట్రుకలకి వాసన ఉంటుంది, పెద్ద పులి వెంట్రుకలకి. ఆ వాసన తగలగానే జంతువులు పారిపోతాయి. అది అలా వెళ్ళి ఓ చోట కూర్చుందనుకోండి, ఓ రాయి మీద కూర్చుని ఇలా ఒంటి మీద ఇలా నాక్కునోసారి అటు ఇటు చూసి జూలు విదల్చి నోరు తెరిచి పెద్ద నాలిక వేళ్లాడేసుకుని కొండ మీద కూర్చుని శిలాతలం మించి చూస్తోంది అనుకోండి. అలా ఒక లేళ్ల గుంపు బయటికి వచ్చింది అనుకోండి. ఆ సింహం వాటిని చంపుతుందా చంపదా తర్వాతి విషయం. సింహాన్ని చూస్తాయంతే. ఏం చేస్తాయి? ఇవన్నీ పరుగు పారిపోతాయి అంతే. ఎందుకని అది సింహం. అది వస్తుందో రాదో తర్వాత మాట. అది అక్కడ ఉంది, మనం అక్కడ కూర్చుంటాయి, పారిపోతా అంతే. అందుకని ఆ ఉత్సాహం అలా ఉంటుంది. స్వామి తోరణం మీద కూర్చుంటారంతే, ఒక పరిగ కింద పడిపోతారు 2 లక్షల మంది వెళ్ళిపోయి రాక్షసులు. అందుకని శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. ఏనుగులు యుద్ధాలకి తీసుకెడతారు ఏనుగుల్ని. అవి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ యుద్ధం. నిజంగా యుద్ధానికి వెళ్ళిన ఏనుగుకి ఆయుధాలు ఇవ్వరు. గుర్రాలు బండి ఒకటే లాగుతాయి, ఏనుగు అలా కాదు. ఏకకాలమునందు వహిస్తుంది, యుద్ధం చేస్తుంది, 2 చేస్తుంది. రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది. అంబారీలో కూర్చొని రాజు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏనుగు కూడా యుద్ధం చేస్తుంది. రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది, యుద్ధం చేస్తుంది. ఎలా? ఏనుగుకి ప్రత్యేకం కర్రో తుపాకో ఇవ్వరు. ఏనుగు తొండం పెట్టి కొట్టేస్తుంది. ఏమీ అక్కర్లేదు. అక్కడ కూడా పడిపోయారు అనుకోండి, పెద్ద ఘీంకారం చేస్తూ కాలేసింది అనుకోండి చాలు. లేకపోతే తన ఒళ్ళు పెట్టి ఏ రథాన్ని దగ్గరికో వెళ్ళి ఇలా అందనుకోండి, ఆ రథం అయిపోయినట్టే, పడిపోయినట్టే. అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఓ 10 మంది దగ్గరికి వెళ్ళి తొండం అయితే పెద్ద ఘీంకారం చేసింది అనుకోండి, కొంచెం బీపీ హై లెవెల్లో ఉన్నవాడు పడిపోతారు. రేపు పొద్దున్న స్వామి కూడా అంతే. ఆయనకేమక్కర్లా. పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థోగ విశ్వామిషతాం సర్వరక్షసాం. నాకు ఆయుధాలు అక్కర్లేదురా, గోళ్లతో చీల్చేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, గుప్పెళ్లతో గుద్దేస్తాను, నా తొడల కింద పెట్టి నిలిపేస్తానన్నారు. అందుకని రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర. రాజు ఎంత గొప్పవాడైనా రాజ్యం లేకపోతే పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది? ఆఖరణ జరగవలసిన ప్రయోజనం ఏమిటి? సీతారాముల యొక్క కలయిక. అలా ఈ ఫలితాల్ని ఇవ్వగలిగినటువంటి మానసిక ప్రచోదనం చేసి ఉపాసనలో వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దగలిగినటువంటి నిర్హేతుకమైన ఈశ్వర కృపని ప్రకటించేటటువంటి స్వరూపముతో ఆకాశమనందు చంద్రభగవానుడు ప్రకాశిస్తున్నట్ట. అటువంటి చంద్రభగవానుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ హనుమ వెతుకుతున్నారు. ఆ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు, రకరకాల చోట్లకి వెళ్ళారు, చూశారు.
ఎటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? వాళ్ళు రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి, రూపాని చిత్రాని చ విక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. హనుమ కన్నా గుండెలున్న వాళ్ళ వీళ్ళందరూ? కానీ దీపపు పురుగు దీపం మీద పడి కాలిపోయినట్టు వీళ్ళందరి తాదాత్మ్యత దేని మీద? వచ్చిన హనుమ మహాయోగి పుంగవుడు, అందుకుని లోపలికి వెళ్ళగలిగారు. వీళ్ళందరూ దేన్ని చూసుకుని మిరిసిపోతున్నారు? రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడు పక్కవాడిని చూశానట్ట, చూడరా నా ఛాతి ఎంత పెద్దదుందో చూసావా, నీ ఛాతి ఏముందిరా అంటున్నట్ట. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. మహర్షి ఎంత అందమైన మాటలు మాట్లాడతారండి. తమ శరీరాన్ని పట్టుకెళ్ళి కనపడ్డ స్త్రీ మీద పడేశారు అన్నారు. శరీరాన్ని పడేయడం ఏమిటి? అది ఏమన్నా జేబురుమాల, జేబులో పరుసా పడేయడానికి? ఒక్కొక్కడికి ఉన్మాదం ఉంటుంది. బస్సులో ఆవిడ అక్కడ నుంచి వీడు ఇక్కడి నుంచి ఉన్నాడు అనుకోండి, ప్రయత్నపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటాడు. అలా పడేస్తే ఆవిడ ఇలా తగిలితే చాలు వీడికి గంగ స్నానం చేసేసినంత సంతోషం. అలా ఇదొక దిక్కుమాలిన బుద్ధి లోపల. ఈ దిక్కుమాలిన బుద్ధి ఉన్నవాడు ఆడదాన్ని చూసేటప్పటికీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పారేస్తుంటాడు. అలా పారేసిన వాడు ఎంత ఉన్మత్తుడో చెప్పకుండా ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి. ఎప్పుడూ చేతిలో పెద్ద పెద్ద దృఢమైన చాపాలు పట్టుకుంటారు. ఎందుకని? వీడు చేసే దిక్కుమాలిన పనులకి ఎవడొస్తాడో ఇంటి మీదకని భయం, అందుకని 1000 రక్షణలు, అందుకని చేతిలో ధనస్సు, ఎవడొస్తాడో కొట్టేద్దామని. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. అలా ఉన్నాడు అనుకుంటున్నారా? అప్పటికప్పుడు రూపాలు మార్చేస్తాట వాడు. అలా ఉండగా ఎవరో ఎస్ఐ గారు అర్జెంటుగా జీపు పంచర్ పడి బస్సులోకి ఎక్కారనుకోండి, టోపీ తీసి ఇలా పట్టుకుని ఆయన కూడా బస్సు ఇలా పట్టుకున్నారనుకోండి, అప్పటి వరకు అలా ఉన్నవాడు ఇలా వచ్చేసి ఈయన దగ్గరికి నమస్కారం సార్ అంటాడు. ఆయన్ని చూడగానే ముందు భయపడేవాడు వీడే. ఎంత ఒబీడియంట్గా భారతదేశానికి ఇలాంటి పౌరులు ఉండబట్టి కదా దేశానికి ఖ్యాతి అన్నట్టు మారిపోతాడు. అప్పటికప్పుడు రూపాలు మారుస్తాడు. మళ్ళీ ఎస్ఐ గారు నెక్స్ట్ స్టాప్లో దిగిపోయారు అనుకోండి, మళ్ళీ వీడు ముందుకు వెళ్ళిపోతాడు. అందుకని చిత్రాన్ని రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. ఎంత అందంగా మాట్లాడారండి మహానుభావుడు. పరస్పరం చదికమాక్షిపంతి, మత్త ప్రలాపామధికంక్షిపంతి, మత్తాన్ని చాన్యోన్యమధిక్షిపంతి. పరస్పరం చధికమాక్షిపంతి, భుజాస్య పీనా నదిని నిధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి. ఒకడి గుండెల మీద ఒకటి చెయ్యేసి తోసుకుంటున్నారట. నీకున్న బలం ఎంత అంటే నీకున్న బలం ఎంత అని. మనిషిలా బ్రతకడాన్ని నేర్చుకోవాలి. పక్కన ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా బస్సు ఎక్కిన దగ్గర నుంచి, రైలు ఎక్కిన దగ్గర నుంచి, పెళ్లికెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట ఫుల్ హ్యాండ్స్ పైకెట్టేయడం, వాచీలు తీసేస్తూ ఉండడం, ఉంగరాలు తీసి పెళ్ళానికి ఇచ్చేస్తూ ఉండడం, ఏంటి మాస్టర్ మీరు అంటున్నారు అని ఇలా తోసేస్తూ ఉండడం. అలాంటి విచిత్రమైన భావవ్యగ్రతలు ఉన్న వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో చూపిస్తున్నారు మహర్షి. అందుకని వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి, తోసుకుంటున్నారట. భుజాస్య పీనా నది నిక్షిపంతి. ఆ భుజాల యొక్క బలాన్ని చూపించుకుంటున్నట్ట. చూడరా నా కండ ఎంత ఉందో అంటే, చూడరా నా కండ ఎంత ఉందో అని. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి? రావణాసురుణ్ణి కాపాడాలి. వీళ్లలో వీళ్ళకే సిగపట్లు, వీళ్ళనెట్టుకుని వీడు యుద్ధానికి ఎడతాడు. అందుకని కండలు చూపించుకుని లోపల ఆత్మబలం ఉన్న వాళ్ళు కారు వీళ్ళెవరు. వీళ్ళందరికీ ఉన్నది కండబలం ఒక్కటే. వీళ్ళు శరీరాల్ని నమ్ముకున్నవాళ్ళు. లంకలో ఉన్నవాడు శరీరాన్ని నమ్ముకోకపోతే ఆత్మను నమ్ముకున్నవాడు అయి ఉంటాడా? మహర్షి చూడండి ఎంత అందంగా మాట్లాడతారో. అందుకని ఒకళ్ళకొకళ్ళు శరీర బలాన్ని చూపించుకుంటున్నారట. చూపించుకుని మత్తాని చోన్యోన్యమధిక్షిపంతి, ఒకడిని ఒకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుతున్నట్ట. అలా మాట్లాడుతుంటే ఒకడినొకడు తోసుకుంటుంటే శూలముద్గర హస్తాశ్చ శక్తితో రథారిణీం అని దదర్శ వివిధాన్ గుర్మాంతసరక్షపతే గృహే. ఆ హనుమ ఆ లంకాపట్టణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నాడు. ఒకడు శూలం పట్టుకున్నాడు, ఒకడు ముద్గరం పట్టుకున్నాడు, ఒకడు పరిగ పట్టుకున్నాడు. వీళ్ళందరి పని ఏమిటి? ఏమో ఎప్పుడైనా ఎవడైనా లంక మీద కోపం ఉన్నవాడు వచ్చేస్తాడేమో. ఎందుకని లంకని పాలించేవాడికి అందరితోటి శత్రుత్వమే. ఎవడొస్తాడో అని వీళ్ళందరూ కాపలా కాస్తూ నిలబడి ఉంటారట. వీళ్ళ పేర్లు ఏమిటో తెలుసా అండి?
మీరు ఆ పేరు బట్టి చెప్పేయచ్చు వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళో చూడండి. శుకనాశస్య వక్రస్య శటస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య అని బ్రహ్మకర్ణస్య రోమస్య శత్రుశ్చర అని వాళ్ళ పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మహర్షి ప్రయోగం చేశారు. ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యుజిహ్వ, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, మత్త, ధ్వజగ్రీవ, శుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమశ. ఇవి వాళ్ళ పేర్లు. ఇంకా పేర్లే ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఎంత అందమైన వాడో, వాడు ఎంతంత భక్తుడో, వాడు ఎటువంటి వ్యగ్రతలు ఉన్నవాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఇలాంటి రాక్షసులందరూ అక్కడ ఉన్నారట. ఆ రాక్షసుల యొక్క గృహాలన్నిటిలోకి వెళ్ళి చూశారు స్వామి. చూస్తే నూపురముల యొక్క ధనులు అవుతున్నాయిట. పగటిపూటంతా కోపాలతో ఉన్నటువంటి స్త్రీలు రాత్రి అయ్యేటప్పటికీ భర్తల మీద కోపాలు విడిచిపెట్టారట. ఆ కాళ్ళకి పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధనులు వినపడుతున్నాయిట. భర్తతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారట. ఇటువంటి స్త్రీలనందరినీ చూశారట. స్వామి అనుకుంటారు, మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ హేమరేఖ వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. ఎంతంత శ్లోకాలు వేశారండి మహర్షి, అంత అందం తీసుకొచ్చి పెట్టేశారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం. మా అమ్మ సీతమ్మ కనీకన పడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ, మట్టి పట్టిన బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్షత ప్రరూఢామివ బాణరేఖాం. బాణం వచ్చి కొట్టుకుంటే ములుకు లోపల ఉండిపోతే గాయపు దెబ్బ బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆవిడ వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. వాయువు చేత కొట్టబడిన మేఘంలా ఉంటుంది. ఇవి మనస్సు చేత మాత్రమే మీరు ఊహించాలి. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇందులో అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో బయట పెట్టేశారు స్వామి హనుమ. పిచ్చవాడు తెలియక సీతమ్మని తెచ్చాడు. ఆవిడ అయోనిజ, మహాపతివ్రత. ఆవిడ స్వరూపం ఏమిటి సీతమ్మ అంటే? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఆవిడ దర్శనం అవ్వదు. ఎందుకని? ఆవిడ శుక్లపక్షంలో తదియనాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. అందుకని మీరు ధ్యానం బాగా చేసి ధ్యానం చేస్తే మాత్రమే ఆవిడ దర్శనం అవుతుంది. అందుకని అంత తొందరగా ఏం సీతమ్మ దర్శనం అవ్వదు. 2 అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ. ఎందుకని? తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అగ్నిహోత్రంలోంచి పుటం పెట్టి బైకి తీయబడినటువంటి ఎర్రటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారు ఆవిడే.